మహిళా సాధికారత, ఆర్థిక రాజకీయ సమానత్వానికి పాటుపడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత అన్నారు. మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని, మొసలు కన్నీరు కారుస్తున్న మోడీని దేశ మహిళలు నమ్మరని ఎద్దేవా చేశారు. ఆదివారం యాదవ సంఘం భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ తొలి ప్రధాని ఇందిరాగాంధీ అని, ఆమె నాయకత్వంలో భారతదేశం ప్రగతి పదంలో వచ్చిందన్నారు. సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా దేశంలో ఉండబడే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల అభివృద్ధికై అనేక సంస్కరణలు చేపట్టిన ధీశాలి అని కొనియాడారు. 40 సంవత్సరాల నుంచి ఉన్న బీజేపీలో ఒక్కరైనా అధ్యక్షులు మహిళలను చేశారా అని ప్రశ్నించారు. 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీలో ఎంతమంది మహిళలు ఉన్నారని ప్రశ్నించారు. దేశ రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ను రాష్ట్రపతి చేసిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందన్నారు. పార్లమెంట్లో కుట్రపూరితంగా మోడీ ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోవడానికి బీజేపీ ఫాసిస్టు విధానాలు కారణమన్నారు. డీలిమిటేషన్లో మహిళల బిల్లులను తీసుకురావడం పెద్ద కుట్రగా అభివర్ణించారు. 2023లో ఆమోదించిన మహిళా బిల్లును ఇప్పుడు ఉన్న పార్లమెంటు శాసనసభ్య సభ్యుల ఆధారంగా యథాతథంగా ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీజేపీ తన సామ్రాజ్యవాద కాంక్షతో చీకటి ఎజెండాను అమలుపరచడం ద్వారా దక్షిణ భారతదేశ చిన్న రాష్ట్రాలను దెబ్బతీయడానికి ఎన్నుకున్న రాజకీయ ఎత్తుగడ అని, అలాంటి బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని, 2023లో ఆమోదించిన బిల్లును యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మనువాదం ఆధారంగా ఏర్పడ్డ బీజేపీ ఏనాటికి మహిళలను గౌరవించదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేష్, రవీందర్ రెడ్డి, తోటకూరి పరశురాములు, ముంతాజ్ అలీ, చెర్లపల్లి గౌతమ్, పగిళ్లరాజు, రవితేజ, సాగర్ రెడ్డి, వేముల గోపీనాథ్, అశోక్, ఇందనూరి శ్రీను, పరశురాం, చకిలం ఫణికుమార్, శ్రీను, నాగార్జున గౌడ్, శరత్, పరశురాం, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల సందర్భం లోపల మహిళా బిల్లు గట్టెక్కించడానికి నరేంద్ర మోడీ గారు ఒక మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ అనేటువంటిది, అంటే నియోజకవర్గాల సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ ఒక బిల్లును తీసుకొచ్చి తద్వారా ఈ దేశంలో ఉండబడేటువంటి అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాల హక్కులని కాలరాస్తూ ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యాన్ని పెంపొందించడానికి మహిళా బిల్లు ముసుగు రూపం లోపల ఈ రకమైనటువంటి కుట్రలు లేపడం ద్వారానే ఇవాళ దేశంలో ఉండబడేటువంటి ప్రతిపక్షాలుగా అటు కాంగ్రెస్ కానీ, సిపిఐ, సిపిఎం, మజ్లిస్ కానీ, సమాజ్వాదీ పార్టీ, ఎస్పీ, దేశంలో చిన్న చితక పార్టీలు అన్నీ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. దేనికోసం ఇవాళ దేశంలో ఉండబడేటువంటి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ఎజెండా కాకుండా వారికి అనుకూలమైనటువంటి పద్ధతుల లోపల అటు ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, అటు పశ్చిమ బెంగాల్ ఈ రకమైనటువంటి రాష్ట్రాలలో సీట్ల పెంపు ద్వారా భారతీయ జనతా పార్టీ మళ్ళీ దేశంలో అధికారం రావాలనేటువంటి ఏదైతే కుట్ర జరిగిందో ఆ కుట్రని, చిన్న రాష్ట్రాల యొక్క హక్కులని కాపాడడానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకోవడం జరిగింది. మహిళా పక్షపాతిగా ఈ దేశం లోపల కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలుగా ఆర్థిక రాజకీయ సమానత్వం కోసం కృషి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అనేక మందిని శాస్త్రవేత్తలుగా, ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కలెక్టర్లుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, రాష్ట్రపతులుగా చేసిన, ప్రధానమంత్రులుగా చేసిన ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా ఒక బదనాం చేసే కార్యక్రమం తీసుకొని మహిళా బిల్లును అడ్డుకుందని చెప్పేసి ఏదైతే ఆరోపణ చేసిందో దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశానికి తొలి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశంలో ఉండబడేటువంటి పేదల కోసం, ఆకలితో బాధపడుతున్నటువంటి వర్గాల కోసం, కూటికి లేనటువంటి వాళ్ళ కోసం గరీబీ ఆటో అనేటువంటి పథకం తీసుకొచ్చి 21 సూత్రాల పథకాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టి ఉక్కు మహిళగా చరిత్ర సృష్టించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఒక మహిళ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు. అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను చేసింది, గవర్నర్లు చేసింది. అంతేకాదు ఈ దేశంలో ఇవాళ మహిళలు ముందుకు పోతా ఉన్నారంటే కారణం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి మహిళా సాధికారత అనేటువంటి కార్యక్రమాల ద్వారానే ఇవాళ ఈ దేశంలో మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దాని మూల సిద్ధాంతం మనువాదం. మనువాదంలో మహిళలకు విలువ లేదు, మనువాదంలో మహిళలకు భాగస్వామ్యం లేదు, రాజకీయాల్లో అవకాశం లేదు. వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా బిల్లు అడ్డుకున్నామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టి తద్వారా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలన్నటువంటి కుట్రని ఈనాడు మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశం లోపల జాతీయ గ్రామీణ ఉపాధి అనేటువంటి చట్టం తీసుకురావడం ద్వారా
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క హక్కులను కాపాడడం జరిగింది. సమాచార హక్కు చట్టం, గిరిజనుల హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 15 హక్కు చట్టాలను తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి ఆ తల్లి శ్రీమతి సోనియా గాంధీ మహిళా కాంగ్రెస్ పార్టీ